అక్కడ బజ్జీ బెల్లంతో జిలేబీ వేస్తాడు. ఈ అబ్బాయి బాగా నాకు తెలిసిన అబ్బాయి. అమ్మ అమ్మని పిలుస్తాడు. ఈయనే ఓనరు, ఈయనే మాస్టరు. సమోసాలు వేసాడు. ఇప్పుడు పచ్చిమిరపకాయతో బజ్జీలు వేస్తున్నాడు. పచ్చిమిరపకాయ బజ్జీ భలే టేస్ట్ ఉంటాయి. అక్కడ భలే చాలా రుచిగా బాగుంటాయి. మేము తాతాగా కూడా వచ్చి తీసుకుంటా ఉంటాము. నన్ను అమ్మాయినే పిలుస్తాడు ఈ అబ్బాయి. కానీ మన తెలుగు వాళ్ళు అయితే కాదు, హిందీ మాట్లాడతాడు. మన తెలుగు భాష బాగా అర్థమవుతుంది. కొంచెం కొంచెం నేర్చుకొని కూడా మాట్లాడుతున్నాడు. బాగా జరుగుతుందా వ్యాపారం? బాగానే జరగద్ది. ఇది కూడా పాపం బాడిగే, ఊరికైతే కాదు, ఇది కూడా బాడిగే. చుట్టూ పట్ల కట్టుకొని కొంచెం చుట్టూ కొన్ని రేకులు పెట్టుకొని వేసుకొని వేస్తా అంగడి వ్యాపారం సాగిస్తూ ఉంటారు. సమోసాలు చాలా పెద్దవి, చాలా బాగుంటాయి. ఒక సమోసా వచ్చి 15 రూపాయలు. బజ్జీలు వచ్చేసి 23 వేస్తారు. ఇది వచ్చేసి ఉల్లగడ్డ సమోసా సూపర్గా ఉంటుంది. ఇది 10 రూపాయలు. ఇది వచ్చేసి 100 గ్రాములు వచ్చేసి 30 రూపాయలు. 1/4 కేజీ అయితే 60 రూపాయలు. మీకు తెలిసిందే కదా బెల్లంది. ఇప్పుడు వేస్తున్నాడు కూడా అబ్బాయి. చూస్తారులే, చూపిస్తాను అది కూడాను. చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలి అవసరం అని అనుకుంటే ఈ బండి దగ్గరకు వస్తే క్వాలిటీ బాగుంటుంది, తినడానికి మంచి రుచిగా ఉంటుంది. చాలా మంచిగా నీట్గా చేస్తారు. ఇది బీబీ నగర్ సెంటరు. ఈ సెంటర్లో ఈ అబ్బాయి మెయిన్ బజ్జీలు చేసేదానిలో. చూడ నన్ను వాళ్ళ తమాషా చేస్తాడు ఈయన. అబ్బాయి నన్ను అమ్మ అంటాడు. మీకు ఇందాక కూడా చెప్పాను. ఇదే పాపం వీళ్ళ షాపు. చాలా మంచి అబ్బాయి. మీకు ఏం కావాలన్నా మీరు ఈ షాప్కు రావచ్చు. ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు ఎన్ని కావాలన్నా చెప్పు. అన్ని శుభ కార్యక్రమాలకు మీకు అన్ని విధాలుగా సహకరించబడును. బీవీనగర్ సెంటర్, హరీష్ రాజ్. ఓకే, బజ్జీ వేసి తీసేసాడు. చూడండి ఎర్రగా ఎంత బాగా కాల్చాడు. పచ్చిమిరపకాయ బజ్జీ, వాము, ఇంకా ఏం పెట్టావు? వాము, మసాలా, మిర్చి బజ్జీ, ఉప్పు. సూపర్ టేస్టీ. చూడండి జిలేబీ. ఏమన్నా తప్పదు మీరే, ఏమన్నా తెలియదా? తీసుకో, ఏం కావాలి? సమోసా వేడిగా ఉంది. వేడిగా ఉంటాయండి ఎప్పుడును. స్టాక్ అయితే ఉండదు. ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది. సూపర్ టేస్టీ భలే ఉంటాయి. షుగర్ వాళ్ళంతా వచ్చి కూడా ఈ బెల్లంది జిలేబీ తినొచ్చు. షుగర్ జిలేబీ తినలేరు కదా, అలాంటి వాళ్ళు ఈ బెల్లం జిలేబీ తింటే మంచిది కూడా. ఇప్పుడు పక్కనే బెల్లం జీరా బట్టి పెట్టుకొని ఉంటాడు. పక్కనే బెల్లం జీరా. ఇది ఇప్పుడు దాని కాలిన వెంటనే జీరాలో ముంచి ఎత్తేసి ఆ పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు జీరాలో ముంచేస్తాడు. కాలింది జీరాలో ముంచేస్తున్నాడు. నమస్కారం మేడం, బాగున్నారా? లేదు, వస్తున్నా మేడం. అమ్మగారు వీడియో తీయాలంటే ఆపేయాలి. ఆరాం బాగున్నారు. మీకు వీడియో ఇచ్చిందేనా? ఇప్పుడు జీరాలో వేసాడు కదా, ఒక 2 నిమిషాలు ఉంచేసి పక్కకు తీసేస్తారు. సూపర్గా ఉంది. ఇప్పుడే తీసాక చూడండి జనాలు కూడా ఎంత బాగా వస్తారో. బండి చుట్టూ చుట్టుకుంటారు. బాగా నవ్వద్దావిన వారికి. అంటే వ్యాపారం అంటే ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు డల్లుగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అనేది మాత్రం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా.